సందుల్లో గొందుల్లో పడి ఎలా అవుతున్నాయి కాలేజ్‌కి అయితే వచ్చేసామనమాట. ఆగాగు చదువుకోవడానికి అనుకుంటున్నాము. పాస్ అవ్వడాలు ఇయన్నీ మన వల్ల అయితే కాదు. ఏదో ఆ టయానికి ఏదో మనకు తోచిందవుతే రాసేత్తాం. 4 సినిమాలు కలిపి రాత్తాం కాబట్టి అదేదో పాస్ అయిపోతాం. అలాగా నేనే పెద్ద మహానుభావుడిని అనుకుంటే నాకన్నా మహా మేధ పండితులున్నారిక్కడ అసలని. ఒకడేమో అయ్యి ఇయ్యి కలిపేసి నేనే తగలబెట్టేత్తాను, నేనే చేసేత్తాను అంటున్నాడు. నేనేమో వాడికన్నా నువ్వు చేసేదేంటి నేనే చేసేత్తాను అన్నట్టు నేను బిల్డప్‌లు. సోమవారం ప్రాక్టికల్ అవుతే ఆదివారమే వచ్చేయమన్నారు. ఎందుకంటే మాకన్నా టాలెంట్ పర్సన్స్ ఇంకెవరు లేరేమో అక్కడ. ముందు ముందే మేమే చేసేయాలంట. పెద్ద సైంటిస్ట్‌లు అయిపోవాలేమో. డైపర్‌లో దరిద్రం అంటే మన దగ్గరే ఉన్నట్టుంది. ఈరోజేమో కొద్దిసేపు అలా అలా టైం పాస్ చేసిన తర్వాత వెళ్ళిపోండి బాబు అని ఒకే ఒక మాట అన్నారు. ఇంకేం చేస్తాం, ఇంకా నానా తిప్పలు పడి మళ్ళీ జాయిగా అలాగైతే మొత్తం వెళ్ళిపోతున్నాం. మనం లేనప్పుడైతే మొత్తం మన సిటీ అంతా నవాబ్ సిటీ కింద డెవలప్ అయిపోయింది. మనం ఉన్నప్పుడు ఒక్కటి కూడా డెవలప్ అవ్వలేదు. ఏందో ఇది షాపింగ్ మాల్లు మొత్తం సినిమా మాల్స్ అంట మొత్తం మామూలుగా లేదు మామ. పరిగెట్టి పరిగెట్టి అలసిపోయిన దున్నపోతుకు జున్ను పాలు తాగిచ్చినట్టు మనం రాజమండ్రి వారు రోజు మిల్క్ అవుతూ వచ్చేసామన్నమాట. ఇది ఎక్కడో రాజమండ్రిలో కాదు బాబోయ్, మన తాడేపల్లిగూడెంలో కూడా పెట్టేశారు. మనం లేం కదా, ప్రతిదీ డెవలప్ అయిపోతుంది. ఇంకా అలా ఒక్క గ్లాసు రోజు మిల్క్ తీసుకుని తాగితే ఉంది మామ, వర్త్ అసలు సూపర్ ఉంది. సరే మరి ఉంటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంకా రికార్డ్స్ అయితే ఇచ్చారు కానీ రాయాలి.